నిజామాబాద్ జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దాదాపు లాట్ ఆఫ్ స్టోరీస్తో ఎవరైతే యువకుల్ని అప్రమత్తం చేస్తున్నా కూడా ఎవరైతే ఇట్లాంటి నీచులు నికృష్టులుగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఏవైతే నిజామాబాద్ జిల్లా ఎక్కడ చూసినా, ఏ పాఠశాల చూసినా, ఏ గవర్నమెంట్స్ కాలేజెస్ చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి బయట పడుతూనే ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అసలు సీన్లోకి దిగితే అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద బాలికలను ఫాలో చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఇద్దరి ఆకతాయిలను షీ-టీం బృందం పట్టుకుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. తదుపరి చర్యల నిమిత్తం సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రమిసెస్ ఏదైతే ఉందో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే ఆ ఇద్దరి ఆకతాయిలను అయితే వాళ్ళు పట్టించడం జరిగింది. సో బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ-టీంకి సంప్రదించాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య గారు, దాంతోపాటు షీ-టీం బృందాలు ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, దాంతోపాటు ఏవైతే రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని టార్గెట్ చేస్తూ చాలామంది ఆకతాయిలు వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఒంటరి మహిళలే కావచ్చు, దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళతో అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బ సమాధానం షీ-టీం ఇస్తూనే ఉంది. సో నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ జిల్లాలో కూడా షీ-టీం అనేది చాలా అప్రమత్తంగా ఉంది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా షీ-టీం పసిగడుతూనే ఉందని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వీళ్ళలో ఎందుకు చేంజెస్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఎవరైతే ఈ విద్యార్థినులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఒకవేళ వాళ్ళు చిక్కిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కేవలం మైనర్స్, దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్సే ఉండడం అనేది ఖచ్చితంగా మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఒక గమనార్థమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ అధికారులు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్సే దీంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఆ విద్యార్థులను వాళ్ళు వెంబడించడం, అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తించడం. సో ఎవరైతే వీళ్ళను ఉద్దేశించి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళపైన కేసులు ఏమైనా నమోదు చేసినా కూడా వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి పోలీస్ అన్నలు ఆలోచిస్తున్నా కూడా దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకొని మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే డైలీ షీ-టీంకి సంబంధించినటువంటి బృందాలు వివిధ జిల్లాల్లో, వివిధ కాన్స్టిట్యున్సీలలో కూడా ఏవైతే కొన్ని మండలాల్లో కూడా వాళ్ళు ఏదైతే కొన్ని ఆపరేషన్స్ చేసే టైంలో వాళ్ళు రౌండ్స్ చేసే టైంలో వీళ్ళంతా కూడా పట్టుబడడం జరుగుతూ ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో షీ-టీమ్స్ని ఎలా సంప్రదించాలి అని చెప్పేసి కూడా చాలా వరకు అవగాహన సదస్సులు కూడా నిజామాబాద్ జిల్లా షీ-టీం అధికారులు నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఏవైతే స్కూల్స్, కాలేజెస్, దాంతోపాటు ఏవైతే మనకి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎవరైనా మహిళలే కావచ్చు, విద్యార్థినులే కావచ్చు, సో వీళ్ళు ఎవరికైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా డయల్ 100 కావచ్చు, దాంతోపాటు షీ-టీంకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా షీ-టీం అధికారులు చెప్తా ఉన్నారు. సో దీంతో ఏదైతే మనకి బోధన్, ఆర్మూర్, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా పట్టణంలోని ఇక్కడ ఏ ఇన్సిడెంట్ చూసినా కూడా ఎవరైతే ఈ ఆకతాయిలను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి పంపించారు, వాళ్ళకి అప్పచెప్పారు అని చెప్పేసి మాత్రమే ఇట్లాంటి న్యూస్ చూసా ఉన్నాం. సో దీంట్లో ఖచ్చితంగా విద్యార్థినులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలా. సో మీకు కూడా ఎవరైనా ఫాలో చేసినా లేకపోతే మీతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా కూడా షీ-టీంని సంప్రదించాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా షీ-టీం అధికారులు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దాదాపు లాట్ ఆఫ్ స్టోరీస్తో ఎవరైతే యువకుల్ని అప్రమత్తం చేస్తున్నా కూడా ఎవరైతే ఇట్లాంటి నీచులు నికృష్టులుగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఏవైతే నిజామాబాద్ జిల్లా
ఎక్కడ చూసినా ఏ పాఠశాల చూసినా ఏ గవర్నమెంట్స్ కాలేజెస్ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి బయట పడుతూనే ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అసలు సీన్లోకి దిగితే అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద బాలికలను ఫాలో చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఇద్దరి ఆకతాయిలను షీ టీం బృందం పట్టుకుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. తదుపరి చర్యల నిమిత్తం సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రమిసెస్ ఏదైతే ఉందో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే ఆ ఇద్దరి ఆకతాయిలను అయితే వాళ్ళు పట్టించడం జరిగింది. సో బాలికలను మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకి సంప్రదించాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య గారు దాంతోపాటు షీ టీం బృందాలు ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్, దాంతోపాటు ఏవైతే రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని టార్గెట్ చేస్తూ చాలా మంది ఆకతాయిలు వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఒంటరి మహిళలే కావచ్చు, దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళతో అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బ సమాధానం షీ టీం ఇస్తూనే ఉంది. సో నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ జిల్లాలో కూడా షీ టీం అనేది చాలా అప్రమత్తంగా ఉంది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా షీ టీం పసిగడుతూనే ఉందని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వీళ్ళలో ఎందుకు చేంజెస్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఎవరైతే ఈ విద్యార్థినులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఒకవేళ వాళ్ళు చిక్కిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కేవలం మైనర్స్, దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్సే ఉండడం అనేది ఖచ్చితంగా మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఒక గమనార్థమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ అధికారులు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్సే దీంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఆ విద్యార్థులను వాళ్ళు వెంబడించడం, అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తించడం. సో ఎవరైతే వీళ్ళను ఉద్దేశించి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళపైన కేసులు ఏమైనా నమోదు చేసినా కూడా వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి పోలీస్ అన్నలు ఆలోచిస్తున్నా కూడా దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకొని మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే డైలీ షీ టీంకి సంబంధించినటువంటి బృందాలు వివిధ జిల్లాల్లో వివిధ కాన్స్టిట్యున్సీలలో కూడా ఏవైతే కొన్ని మండలాల్లో కూడా వాళ్ళు ఏదైతే కొన్ని ఆపరేషన్స్ చేసే టైంలో వాళ్ళు రౌండ్స్ చేసే టైంలో వీళ్ళంతా కూడా పట్టుబడడం జరుగుతూ ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో షీ టీమ్స్ని ఎలా సంప్రదించాలి అని చెప్పేసి కూడా చాలా వరకు అవగాహన సదస్సులు కూడా నిజామాబాద్ జిల్లా షీ టీం అధికారులు నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఏవైతే స్కూల్స్ కాలేజెస్ దాంతోపాటు ఏవైతే మనకి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎవరైనా మహిళలే కావచ్చు, విద్యార్థినులే కావచ్చు, సో వీళ్ళు ఎవరికైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా డయల్ 100 కావచ్చు, దాంతోపాటు షీ టీంకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా షీ టీం అధికారులు చెప్తా ఉన్నారు. సో దీంతో ఏదైతే మనకి బోధన్, ఆర్మూర్, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా పట్టణంలోని ఇక్కడ ఏ ఇన్సిడెంట్ చూసినా కూడా ఎవరైతే ఈ ఆకతాయిలను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి పంపించారు, వాళ్ళకి అప్పచెప్పారు అని చెప్పేసి మాత్రమే ఇట్లాంటి న్యూస్ చూసా ఉన్నాం. సో దీంట్లో ఖచ్చితంగా విద్యార్థినులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలా. సో మీకు కూడా ఎవరైనా ఫాలో చేసినా లేకపోతే మీతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా కూడా షీ టీంని సంప్రదించాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా షీ టీం అధికారులు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది.